సార్ యాక్చువల్లీ నేను బేసికలీ ఆర్థోపెడిక్ సర్జన్ని. నాకు డయాబెటీస్, ఈ షుగర్ వ్యాధి ఇవన్నీ కూడా ఏంటంటే మిడిమిడి జ్ఞానమే. ఎంబీబీఎస్లో ఏదో కొంచెం చదువుకున్నాం కానీ దాని గురించి పెద్ద నాలెడ్జ్ అయితే లేదు. బట్ మీతో పాడ్కాస్ట్ ఇంటర్వ్యూ అంటే నేను నిన్న ఇవాళ కొంచెం రీసెర్చ్ చేశాను. అప్పుడు ఐ వాజ్ రియల్లీ సర్ప్రైజ్ సార్. అసలు డయాబెటీస్ అంటే ఈ డిసీజ్ యొక్క ఇన్సిడెన్స్ ఎంత ఉందా అని చెప్పి. అంటే ఐసీఎంఆర్ స్టాటిస్టిక్స్ 2023 స్టాటిస్టిక్స్ చూస్తే సార్, మన ఇండియాలో ప్రతి నలుగురిలో ఒకరికి డయాబెటీస్ వచ్చే అవకాశం ఉన్నది అండ్ బాధపడుతున్నారు. అండ్ పర్టికులర్లీ ఆంధ్రప్రదేశ్లో అయితే ఓవరాల్ పాపులేషన్ కన్సిడర్ చేస్తే ఇట్స్ ఆల్మోస్ట్ 9% అని చెప్పి పాపులేషన్ స్టాటిస్టిక్స్ చూపిస్తున్నాయి సార్. అండ్ మనం ఏజ్ వైజ్ ఇన్సిడెంట్స్ కూడా చూస్తుంటే ఇదివరకు మేమేం చదువుకున్నాము అండ్ నేను అనుకున్నది ఏంటంటే ఇప్పుడు వరకు నాకు ఒక మిడిల్ ఏజ్ నుంచి స్టార్ట్ అవుతుంది డయాబెటీస్ అనేది, అండ్ 45-50 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ చిన్న వయస్కుల వాళ్ళకి అసలు రాదని అనుకుంటున్నాను సార్. బట్ ఇదంతా కూడా ఈ స్టాటిస్టిక్స్, ఈ ఏజ్ ఇన్సిడెంట్స్ ఇదంతా చూస్తుంటే ఇది ఒక సైలెంట్ ఎపిడమిక్ లాగా నాకు అనిపిస్తుంది సార్. సో మీ నుంచి వినాలనుంది, వాట్ ఈజ్ యాక్చువల్లీ డయాబెటీస్ అండ్ అసలు ఇంత హర్రర్ షోకి రీజన్ ఏంటి సార్? ఐసీఎంఆర్ లెక్కల ప్రకారం భారతదేశంలో సుమారుగా 10 కోట్ల మంది డయాబెటీస్ ఉన్నోళ్ళు ఉన్నారు. అంటే ఇది డిటెక్టెడ్. ఓకే. మా అందరికీ ఏంటంటే రూల్ ఆఫ్ హాఫ్ అంటారు. రూల్ ఆఫ్ హాఫ్ అంటే ఏంటంటే మనం షుగర్ ఉన్నోళ్ళలో సగం మందినే కనుక్కుంటున్నాం. ఓకే. మిగతా సగం మంది తెలియదు. ఓకే. అందుకని చాలామందికి డయాగ్నోసిస్ అంటే వాళ్ళు ఉందని వ్యాధి నిర్ధారణ చేయించుకొని వాళ్ళు ఉంటారు. దీన్ని ముందు స్టేజ్ని ప్రీ డయాబెటీస్ అంటారు. ప్రీ డయాబెటీస్ ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ ప్రీ డయాబెటీస్ ఉన్నోళ్ళు వాళ్ళు కనుక సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే వాళ్ళు డయాబెటిక్ అయ్యే అవకాశం ఉంది. ఈ ప్రీ డయాబెటీస్ వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎంతసేపటికి నాకు షుగర్ లేదులే అనుకుంటారు. బట్ దే డోంట్ నో దట్ దే హ్యావ్ ఏ పొటెన్షియల్. వాళ్ళకి షుగర్ వచ్చే అవకాశం ఉంది. మనం అక్కడ కనుక ఆపగలిగితే ఈ షుగర్ వ్యాధిని నివారించవచ్చు. ఈ షుగర్ వ్యాధి అంటే ఏంటంటే మనం రక్తంలో షుగర్ ఉంటుంది, అందరికీ ఉంటుంది. ఈ షుగర్ ఏంటంటే మనం శరీరానికి కావాల్సిన శక్తిని ఇస్తుంది. అంటే అర్థమయ్యేటట్టు చెప్పాలంటే మనం ఇడ్లీ తింటాం, ఉప్మా తెస్తుంది, ఏది తిన్నా కూడా అది జీర్ణమయ్యి రక్తంలో గ్లూకోజ్ షుగర్గా మారుతుంది. అంటే ఇది ఎనర్జీ ఇస్తుంది. అంటే మనం బండి నడపాలనుకోండి, దాంట్లో పెట్రోల్ ఎట్లా ఉండాలో ఈ గ్లూకోజ్ అనేది రక్తంలో ఉంటే మనం ఏ పనైనా చేయగలం. బ్రెయిన్కి, హార్ట్కి అన్నిటికీ గ్లూకోజ్ అవసరం. కాకపోతే ఈ గ్లూకోజు 100 నుంచి 140 మధ్య ఉండాలి. అలా కాకుండా పెరిగిపోతే దాన్ని డయాబెటీస్ అంటారు. ఓకే. యాక్చువల్గా ఈ షుగర్ని శరీరంలో నియంత్రించడానికి ఇన్సులిన్ అనే ఒక హార్మోన్ ఉంటుంది. ఆ ఇన్సులిన్ అనే హార్మోన్ ఏం చేస్తుందంటే మనం ఆహారం తిన్నప్పుడల్లా రక్తంలో షుగర్ పెరుగుతుంది. ఆ పెరిగిన రక్తంలో షుగర్ని అన్ని కణాలకు అందేటట్టు చేస్తుంది. ఎందుకంటే కణాలకి ఎనర్జీ, శక్తి కావాలి కాబట్టి. ఎప్పుడైతే ఈ ఇన్సులిన్ సరిగా పనిచేయలేదో, లేకపోతే సరిగా ఉత్పత్తి కాలేదో, అప్పుడు రక్తంలో షుగర్ పెరిగిపోతుంది. దాన్ని డయాబెటీస్, మధుమేహం అంటారు. ఈ రక్తంలో షుగరు పెరిగిన దానికి కారణం ఇందాక చెప్పాను, ఇన్సులిన్ పనిచేయకపోవడం. దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువగా ఈ షుగర్లో 2 రకాలు ఉంటాయి ముఖ్యంగా. మొదటిది టైప్ 1 అంటారు. టైప్ 1 అంటే ఏంటంటే వాళ్ళకి ఇన్సులిన్ ఉత్పత్తి కాదు. మనకి పొట్ట దగ్గర ప్యాంక్రియాస్ అని ఉంటుంది, దాంట్లోంచి ఇన్సులిన్ వచ్చి రక్తంలో షుగర్ని నియంత్రిస్తుంది. అనేక కారణాల వల్ల ఈ చిన్నపిల్లల్లోనే వచ్చి టైప్ 1 డయాబెటీస్ అనేది వాళ్ళు రోజు ఇన్సులిన్ ఇంజెక్షన్ చేసుకోవాలి. చిన్నపిల్లల్లోనే వస్తుంది. చిన్నపిల్లలు రావచ్చు, ఎవరైనా రావచ్చు, ఎక్కువ మంది ఫస్ట్లో. కాబట్టి వాళ్ళు ఏంటంటే రోజు ఇంజెక్షన్ చేసుకోకపోతే ప్రమాదంలో పడతారు. కీటోఎసిడోసిస్ అంటారు. దాంట్లోకి వెళ్ళిపోయి చనిపోయే ప్రమాదం ఉంది. దాన్ని టైప్ 1 డయాబెటీస్ అంటే. ఇదివరకు ఏమనేవాళ్ళు అంటే ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అనేవాళ్ళు, ఇప్పుడు టైప్ 1 అంటున్నారు. ఆ ఇన్సులిన్ డిపెండెంట్ ఉన్నవాళ్ళు రోజు ఇన్సులిన్ చేసుకుంటే చక్కగా పెద్దవాళ్ళు అవ్వచ్చు, పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, డాక్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు.
ఓకే. ఇంజనీర్లు అయిన వాళ్ళు ఉన్నారు. ఇట్లా అన్నీ నార్మల్గానే ఉంటుంది. ఒక్కటే వాళ్ళకి ఏంటంటే ఇన్సులిన్ శరీరంలో ఉత్పత్తి కావట్లేదు కాబట్టి మనం బయట నుంచి ఇస్తున్నాం. అది టైప్ 1. టైప్ 2 అంటే ఏంటంటే ఇన్సులిన్ వస్తుంది కానీ అది పనిచేయలేకపోతుంది. అంటే ఇన్సులిన్ పనిచేయడానికి రెసిస్టెన్స్, అంటే ఇన్సులిన్కి వ్యతిరేకత శరీరంలోనే. అంటే వీటిలో ముఖ్యంగా ఏంటంటే బరువు ఎక్కువగా ఉండడం, శారీరక శ్రమ లేని జీవిత విధానం, మనం తినే ఆహారం, వీటన్నిటి వల్ల శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి అయినా కూడా అది పనిచేయలేకపోతుంది. రెసిస్టెన్స్, అది ఇన్సులిన్ రెసిస్టెన్స్. కణాల పైన ఉండే రిసెప్టార్స్ అంటాం కదా సార్, దాని మీద బేసికలీ ఇన్సులిన్ వెళ్ళి పనిచేయలేకపోతుంది. ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కొన్ని రోజుల తర్వాత ఇన్సులిన్ డెఫిషియన్సీ అయిపోతుంది. అంటే ఏమవుతుందంటే ఫస్ట్ ఎవరికైనా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఆ వ్యక్తి అలాగే కనుక బరువు పెరిగి ఎక్సర్సైజ్ చేయకుండా ఇంకా ఎక్కువైపోతే కొన్ని రోజులకి ప్యాంక్రియాస్ కాంపెన్సేట్ చేయలేకపోతుంది. అంటే టైప్ 2 వల్ల టైప్ 1 అని కాదు, కాకపోతే ఇన్సులిన్ ఒక స్టేజ్కి వచ్చినాక ఎగ్జాస్ట్ అయిపోయినప్పుడు డయాబెటీస్ వస్తుంది. అంటే టైప్ 2 డయాబెటీస్లో ఏంటంటే వాళ్ళకి ఇన్సులిన్ ఉంటుంది కానీ పనిచేయట్లేదు. వాళ్ళకి ఒక రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది, దాన్ని టైప్ 2 అంటారు. ఇంకొక మూడోది ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు ఎక్కువ అయిపోతుంది జెస్టేషనల్ డయాబెటీస్ అంటారు. గర్భిణీ చాలా ఉన్నాయి, కాకపోతే ముఖ్యంగా 3. ఈ గర్భిణీ స్త్రీల్లో ఏమవుతుందంటే వాళ్ళకు కూడా సేమ్ ప్రాబ్లం. ఎప్పుడైతే బరువు ఎక్కువగా ఉండి కుటుంబంలో ఎవరికైనా షుగర్ ఉంటే వాళ్ళు గర్భిణీ అయినప్పుడు ఇన్సులిన్ సరిగా పనిచేయదు. శరీరం కనుక ఆ స్టేజ్ నుంచి తట్టుకోవడానికి ఇన్సులిన్ ఎక్కువ ఉత్పత్తి చేస్తే వాళ్ళు మామూలుగా ఉంటారు. ఎప్పుడైతే ఉత్పత్తి కాలేదో అప్పుడు జెస్టేషనల్ డయాబెటీస్ అంటారు. అంటే ఇది గర్భిణీ స్త్రీలలో వచ్చే షుగర్ వ్యాధి అంటారు. బై డెఫినేషన్ ఏంటంటే ఇది ఆమె కాన్పోవంగానే నార్మల్ అయిపోవాలి. ఇక్కడ ఒక డౌట్ సార్, ఇలా జెస్టేషనల్ డయాబెటీస్ మెలిటస్ వచ్చిన ఫీమేల్స్ వాళ్ళకి ఫ్యూచర్లో అంటే టైప్ 1 కానీ టైప్ 2 కానీ డయాబెటీస్లో ల్యాండ్ అయ్యే అవకాశం అనేది ఉంటుందా లేదా సార్? అంటే బై డెఫినేషన్ జెస్టేషనల్ డయాబెటీస్ అంటే గర్భిణీ కాన్పు అయిపోయినాక నార్మల్ వచ్చేయాలి. కానీ మీరు అడిగినట్టు కొంతమందికి కంటిన్యూ అయిపోతుంది. అందుకనే మేమేమంటామంటే కాన్పు తర్వాత మళ్ళీ చెక్ చేసుకుంటూ ఉండాలి అంట. ఒకసారి జెస్టేషనల్ డయాబెటీస్ వస్తాయి, అక్కడ మిస్ అయిపోతారు. ఏంటంటే వాళ్ళు ఏమనుకుంటారు కాన్పు అయిపోయింది బాగానే ఉన్నాయి, కానీ మళ్ళీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు కానీ లేకపోతే ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కానీ వాళ్ళు షుగర్ చెక్ చేసుకుంటే అప్పుడు బయటపడుతుంది. కాబట్టి ముఖ్యంగా ఇది 3 రకాలు. కాకపోతే మనం భారతదేశంలో ఎక్కువగా ఉన్నది 95 నుంచి 98% టైప్ 2 డయాబెటీస్ అంటే. ఇందాక మీరు అడిగినట్టు ఈ టైప్ 2 డయాబెటీస్ ఇదివరకు పెద్దవాళ్ళలోనే వచ్చేదని అనుకునేవాళ్ళు. ఇప్పుడు మన జీవించే విధానం మారిపోవటం వల్ల, అంటే పిల్లల్లో కూడా ఎక్సర్సైజ్ లేకపోవడం, పిల్లల్లో కూడా టైప్ 2 పిల్లల్లోనే కూడా వస్తుంది. చాలా విచారించదగ్గ విషయం. ఎందుకంటే పిల్లల్లో బరువు ఎక్కువైపోయి ఎక్సర్సైజ్ లేకుండా స్ట్రెస్ కూడా పెరిగిపోతుంది. పాపం చదవండి ఆడుకోవడానికి ప్లేస్ లేదు. దానివల్ల బరువు పెరగటం వల్ల కూడా షుగర్ వస్తుంది. నా దగ్గర పిల్లలు ఉన్నారు 12 ఏళ్ళు టైప్ 2 నాట్ టైప్ 1. అట్లాంటి వాళ్ళు నా దగ్గరకు ఒక మెడికో వచ్చాడు. ఆ మెడికోకి సేమ్ టైప్ 2 డయాబెటీస్. ఎందుకు వచ్చిందంటే అబ్బాయి మెడిసిన్ ఎంట్రన్స్ అప్పుడు స్ట్రెస్ పడిపోయాడు, బరువు పెరిగిపోయాడు. నా దగ్గరికి వచ్చినాక నేను అబ్బాయికి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసినాక అబ్బాయికి ఇప్పుడు రెమిషన్ వచ్చింది. అంటే ఏంటంటే మనం జీవించే విధానం వల్ల ఎక్కువ మందికి షుగర్ వస్తుంది. మన భారతదేశంలో ఎక్కువ మందికి షుగర్ రావడానికి కారణం ఏంటంటే రీసెర్చ్ చేస్తే దానిలో తేలింది ఏంటంటే అధిక బరువు. మనం ఉండాల్సిన దానికన్నా బరువు ఎక్కువ ఉంటుంది, దానివల్ల ఈ షుగర్ వస్తుందని.